శ్రీ విద్యాగణపతయ నమః శ్రీమాత్రే నమః శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలామందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. ఏ, యో, బా, బి, బూ, ధా, భా, ఢా, బే ఈ అక్షరాలతో గనక మీ పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా ధనస్సు రాశిగానే పరిగణించవచ్చు. ఇక ఈ క్రోధి నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఆదాయం 11,
వ్యయం 5గాను, రాజపూజ్యం 7, అవమానం 5గాను నిర్ణయించడం జరిగింది. మొత్తం మీద ఈ సంవత్సర ఫలితాల్లో గ్రహగతులను అనుసరించి చూసుకున్నట్లయితే రాహుకేతువుల యొక్క ప్రభావం చతుర్థ స్థానంలోను దశమ స్థానంలోను రాహుకేతువుల యొక్క సంచారం జరగడం వలన శుభ ఫలితాలు అనేటటువంటివి మిశ్రమమైనటువంటి విధానంలో కలుగుతాయి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం వలన కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వలన కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రధానమైనటువంటిది అక్టోబర్ 20వ తేదీ దాటిన తర్వాత సంవత్సరం చివరి దాకా కూడా అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంవత్సర గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా సాధ్యమైనంత వరకు నిన్న మొన్నటి దాకా ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు. ఎందు గురించి అంటే ఏలినాటి శని ప్రభావం వలన కావచ్చు, అలాగే గురుడు యొక్క సంచారం వలన కావచ్చు, లేదు మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావాల వలన కొంత ఇబ్బంది, కుజుడు రాహుకేతువులు వీటి వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ పడి కొంత ఉపశమనం కలుగుతోంది అని అనుకునే పరిస్థితుల్లో ప్రధానంగా ప్రస్తుత కాలంలో ఈ ధనుస్సు రాశి వారు ఉంటారు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ప్రారంభం లగాయతూ యథార్థంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి, అన్ని విషయాల్లోనూ అన్ని విధాల అనుకూలతలు అనేటటువంటివి ప్రాప్తించేటటువంటి గ్రహ సంచార అద్భుత యోగంగా ధనుస్సు రాశి వారికి చెప్పుకోవచ్చు. ఎటువంటి క్లిష్టమైన పనినైనా సరే, ఎంత ఇబ్బందికరమైనటువంటి పనినైనా సరే చాలా సునాయాసంగా చేయగలిగినటువంటి సామర్థ్యం, ప్రధానంగా మాటకారితనం, తెలివితేటలు, సమస్య వచ్చింది దాన్ని ఏ విధంగా అధిగమించాలి, సమస్యని సమస్యలోకి వెళ్ళి ఆ సమస్య లేకుండా ఉండేటటువంటి విధంగా సమస్యని అధిగమించేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మెరుపు వంటి చాకచక్యమైనటువంటి శక్తి అనేటటువంటిది మీ సొత్తు. అలాగే ఎంతో పెద్ద పని, అది చాలా ఇబ్బందికరమైనటువంటి పని, ఎవరి వల్ల అవ్వటం లేదు, అలాంటి పనిని కూడా ఏదో మనకు మాట వరుసగా చెప్తూ ఉంటారు, సూక్ష్మంలో మోక్షం అంటారు. అలాగే అంటే చిన్నదాని నుంచే పెద్ద విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉండేటటువంటి దాన్ని సూక్ష్మంలో మోక్షం. అలాగే చిన్న ప్రయత్నంతో విశేషమైనటువంటి అఖండ విజయాన్ని మీ సొంతం చేసుకునేటటువంటి విధంగా మీ జీవన శైలి అనేటటువంటిది మార్పు అనేటటువంటిది జరుగుతుంది. సమయపాలన, క్రమశిక్షణ, మేధాశక్తి, ధారణాశక్తి, ఇలా ఏది చెప్పుకుంటే అది ప్రతి దాంట్లోనూ మీ దృష్టి అపారంగా పెరుగుతుంది. మనిషికి వచ్చేటటువంటి అవరోధాలు కానీ, మనిషికి వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ ఒక బండరాళ్ళలాగా పైనుంచి పడిపోతూ ఉంటే ఆ బండరాళ్లను మెట్లుగా మార్చుకుని పైకి ఏ విధంగా రావాలి అనేటటువంటిది మీకు తెలుసున్నట్లుగా ప్రస్తుతం అంతగా ఎవరికీ తెలియదేమో అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి జీవన శైలి మీ సొత్తుగా ఉండేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. మీ ప్రతిభను చాటుకోవడానికి కానీ, మీలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వాగ్ధాటిని ప్రదర్శించడానికి కానీ, మీ ఉత్సాహాన్ని కానీ, మీ మనోధైర్యాన్ని కానీ నలుగురికి పంచడానికి కానీ ఈ సంవత్సరం మీకు అన్ని విధాలా ప్రోత్సాహకంగాను అన్ని విధాల అనుకూలంగాను ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. ఆనందానికి అవధులు లేవు అనేటటువంటి విధంగా మీ జీవన విధానము అనేటటువంటిది ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి చక్కదిద్దుకునేటటువంటిది, చక్కదిద్దేటటువంటి కాలంగా, చాలా మంచి కాలంగా మీరు చేస్తున్నటువంటి శ్రమకు కానీ, మీరు చేసేటటువంటి ఆలోచన విధానానికి కానీ, శ్రమకు తగినటువంటి గుర్తింపుకు కానీ శుభ పరిణామాలు కనిపించేటటువంటి విధంగా, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటటువంటి విధంగా, ఆదాయ వనరులను మెరుగుపరుచుకునేటటువంటి విధంగా, ఖర్చును అధిగమించి ఖర్చుకు తగిన దానికన్నా అధికంగా ధనాన్ని సముపార్జన చేసేటటువంటి విధంగా ఉన్నతమైనటువంటి స్థాయిగా ఉండేటటువంటి అదృష్టవంతుల్లో ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు ఒకరు. చేతి నిండా డబ్బు, చేతి నిండా పని, ఒళ్ళు అలవకుండా, ఒళ్ళు శ్రమకు అధికంగా చేయకుండా సునాయాసంగా చేయగలిగేటటువంటి పనిని తెలివితేటలు, అంత అద్భుతమైనటువంటి
విలువలతో కూడుకున్నటువంటి విధంగా మీ యొక్క జీవన విధానం జరుగుతుంది. చేతిలో రూపాయి లేదు అనుకునే పరిస్థితుల్లో నుంచి దూరదృష్టితోటి, ఆలోచన విధానంతో, కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి, ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయ అభిప్రాయాలతోటి వాటిని నియంత్రించడానికి మీ చేతికి ధనం అనేటటువంటిది సమకూరుతుంది. దాంతో మీ ఖర్చులన్నింటినీ కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా నియంత్రించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అన్ని విధాలా కూడా, కుటుంబ సభ్యులే కాదు, బంధుమిత్రులే కాదు, స్నేహితులే కాదు, ప్రతి వారి యొక్క సలహాలు కానీ, సంప్రదింపులు కానీ, సహాయ సహకారాలు కానీ పరిపూర్తిగా అందేటటువంటి అద్భుతమైనటువంటి యోగం మీ సొంతం. అలాంటి గ్రహస్థితి అద్భుతంగా పడింది ఈ సంవత్సరం మీకు. శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, వివాహ విషయం నిమిత్తంగా చేసినటువంటి పనులు దగ్గర దాకా వచ్చి ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరమైన బాగా అనుకూలమైనటువంటి విధానంలో చేసుకునేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోయినా ఇప్పటిదాకా అవన్నీ కూడా అనుకూలించేటటువంటి విధంగాను వాటన్నింటినీ సముపార్జన చేస్తూ జరిగినటువంటి విఘ్నాలన్నింటినీ కూడా అధిగమించి విశేషమైనటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి గొప్ప యోగం ఈ సంవత్సరం మీ సొత్తు. బంధువర్గాల్లో కానీ, మిత్రవర్గాలతో కానీ చాలా ఆనందదాయకంగా గలుపుతారు. అలాగే వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లోనూ, విహారయాత్రల్లోనూ పాల్గొనేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్దలందరూ కూడా మీరు చేసేటటువంటి పనిని కానీ, మీకున్నటువంటి ప్రతిభా పాఠవాలను కానీ గుర్తించడం, తద్వారా మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగాను, మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించడానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించేటటువంటి విధంగాను మంచి విశేషమైనటువంటి స్థితిగా మీకు పెద్దల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా లభ్యమయ్యేటటువంటి పరిస్థితులు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి పనుల విషయంలో కానీ, ఇంటికి మరమ్మతులు చేయడంలో కానీ, లేదా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, నూతనంగా భూమికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించినటువంటి కానీ, వాహనానికి సంబంధించినటువంటివి కానీ కొనుగోళ్లు అనేటటువంటివి చేయడం గురించి చూస్తున్నా అవన్నీ కూడా అనుకూలించేటటువంటి సమయం. ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీకు రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానీ, రావాల్సినటువంటి డబ్బులు కానీ, ఇలా ఆలస్యమైన ప్రతిదీ కూడా అనుకూలంగా మారడం, అన్ని రకాల సమస్యలు కూడా వచ్చినటువంటివి వచ్చినట్లుగా సమసిపోయేటటువంటి విధంగా మార్గాలు ఎన్నుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా ఈ అక్టోబర్ నెల దాటిన తర్వాత మాత్రం భూమికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు మీకు ఆలస్యంగా తెలుస్తాయి. అంటే ఇంత మోసపోయానా అనుకునేటటువంటి పరిస్థితికి వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఆ సమయంలో కనిపిస్తాయి. కనుక కొద్దిగా ఆ సమయానికి ముందుగానే, అంటే వచ్చేటటువంటి ప్రమాదాన్ని ముందుగా గుర్తించడానికే కదా మనం జ్యోతిషీయ సంబంధమైనటువంటి ఈ ఫలితాలను వినేది. ఆ రకంగా మీరు వచ్చేటటువంటి సమస్యను ముందుగానే గ్రహిస్తున్నారు కనుక ఆ భూమికి సంబంధించినటువంటి వివాదాలు కానీ, కాగితాల విషయంలో కానీ, షూరిటీ సంతకాల విషయాల్లో కానీ, లేదా డాక్యుమెంట్ల పరమైనటువంటి వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఆ విధానంలో మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని చికాకులు, మీకు టెన్షన్లు, అలాగే మీకు ఉండేటటువంటి ఒడిదుడుకుల వలన ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలాగాయతూ సంవత్సరం చివరి దాకా ఇందాక చెప్పినట్లుగా కుజుడు యొక్క సంచారం సప్తమ స్థానంలోను, దాని తర్వాత అష్టమ స్థానంలోకి రావడం, దానివలన ఉష్ణతాపం అనేటటువంటిది, అంటే వేడి కలిగించేటటువంటి పరిస్థితులు, శారీరకంగా శ్రమ పెరిగేటటువంటి పరిస్థితులు, అనవసరమైనటువంటి గొడవల్లో దూర్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ప్రవేశించి ఇబ్బందులు కలగజేసేటటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, ఎక్కువగా ఆయాసపడేటటువంటి అవకాశాలు, ఆ సమయం దాటిన తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని పరిష్కార దిశగా మార్చుకునేటటువంటి దానికి కొంచెం ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం జాగ్రత్తలు పడితే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటటువంటిది కొద్దిగా ఆలోచించండి.
కొంచెం ఆ సమయం మనకు బాగోలేదు అని సెప్టెంబర్ నెల లగాయతూ కొద్దిగా చెప్పినటువంటి సమయంలో మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అంటారు కదా, ఆ రకమైనటువంటి విధంగా కొంచెం ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడకూడదు అన్నట్టు ఏదో సినిమాలో చెప్పినట్లుగా ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో అంటాడు కదా, ఆ రకంగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నంత మాత్రాన ఏ విధమైనటువంటి ప్రమాదము జరగదు. దానివల్ల మీకు ఇంకా ఉపయోగమే పడుతుంది తప్ప ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఈశ్వరానుగ్రహం వలన రాదు. ఈ సంవత్సరంలో అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంది. ఒకానొక సమయంలో చీకటి వెలుగు అన్నట్లుగా కొన్ని సమయాల్లో కొన్ని పీరియడ్కి సంబంధించినటువంటి ఆ సమయాల్లో కొంచెం కుజుడికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం. ప్రధానంగా స్త్రీలకు ఈ మెన్సెస్ టైం అంటే ఈ పీరియడ్స్ టైం అంటాం కదా, ఆ సమయంలో కొద్దిగా ఉదర సంబంధమైనటువంటి బాధలు, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఈ సమయంలో కొంచెం సెప్టెంబర్ నెల దాటిన తర్వాత కొంచెం అధికమయ్యేటటువంటి ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాధ్యమైనంత వరకు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. అలాగే పురుషుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కనుక కొద్దిగా ఈ ప్రారంభంలాగా అయితే కొంచెం వ్యాయామం మీద వాటి మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టడం వలన శారీరక దృఢత్వం గురించి కొంచెం ఎక్కువ శ్రమ పడడం వలన అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది ఆరోగ్య విషయం నిమిత్తంగా ఏర్పడుతుంది. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు పెరుగుతాయి. ప్రయాణం చేసేటటువంటి సమయాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మార్గ మధ్యంలో ఏదో రకమైనటువంటి విధంగా ఇబ్బందులకు గురవడం, అలాంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి కొత్త ప్రదేశాల్లో ప్రయత్నం చేయడం వలన చేసేటటువంటి పనులు కానీ, వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాల్లో కానీ కొద్దిగా ఆటంకాలు అనేటటువంటివి సెప్టెంబర్ నెల దాటిన తర్వాత ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల కొంచెం నత్తనడకగా సాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక కొద్దిగా ఆ యొక్క సమయానికి ముందే మన యొక్క నిర్ణయాలు ఆచరణ అనేటటువంటిది పెట్టుకోవడం వలన అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎక్కువగా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఏదో ప్రయాణం చేద్దాం అనుకోవడం, మళ్ళీ వాయిదా వేయడం, మళ్ళీ ఇంకో ప్రయాణం అనుకోవడం, మళ్ళీ ఏదో రకమైనటువంటి ఆటంకాలు రావడం, ఈ రకంగా ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవలసినటువంటి పరిస్థితులు అధికంగా ఏర్పడతాయి. అలాగే విదేశీపరమైనటువంటి విద్యల గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, విదేశీపరమైనటువంటి ప్రయత్నాల గురించి కానీ చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువగా శ్రమ పడితే తప్ప అవి అనుకూలించేటటువంటి పరిస్థితి అంతగా కనిపించటం లేదు. అలాగే ప్రధానంగా మానసికంగా ఆనందంగా ఉండడానికి, మానసికంగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎక్కువగా దేవాలయాలు దర్శించడం, అలాగే యజ్ఞయాగాద క్రతువుల్లో పాల్గొనడం, దైవ దర్శనాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, వీటి మీద మనస్సు ఎక్కువగా లగ్నం చేసేటటువంటి పరిస్థితులు అధికమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా, వ్యాపార విధి విధానాల నిమిత్తంగా తరచూ ఏదో రకమైనటువంటి మార్పులు చేస్తూ ఉండడం, ఇది అనుకూలించలేదని అది అనుకుంటూ ఉండడం, అది అనుకూలించలేదని దీంట్లోకి మార్చడం, ఈ విధంగా వేగవంతంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నిమిత్తంగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాల్లో రుణాలకు సంబంధించినటువంటి ప్రయత్నం బ్యాంకింగ్ రంగం నుంచి కానీ, లేకపోతే మీకు బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారం ఏదో రకంగా అభివృద్ధి చెందుతుంది అని అనుకోవడమే తప్ప వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీకు సంబంధం లేని విషయం నిమిత్తంగా తలదూర్చడం వలన రాణించేటటువంటి వ్యాపారం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అన్ని రంగాల్లోనూ కూడా వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ప్రారంభంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ తదనంతరం మాత్రం అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, అనుకూలత ఏర్పడడం, ఐశ్వర్య యోగాన్ని పొందడం జరుగుతాయి. అలాగే సెప్టెంబర్ నెల దాటిన దగ్గర నుంచి కూడా భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి విషయాల నిమిత్తంగా ప్రారంభంలాగాయతూ మీరు ఒక నియంత్రణాబద్ధంగానో నియమబద్ధంగానో ఉన్నట్లయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి దాంట్లో విభేదాలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త పడినటువంటి వ్యక్తులుగా ఒక గుర్తింపు అనేటటువంటిది పొందొచ్చు. దానివలన మానసిక ప్రశాంతతలు కూడా లభ్యం అవుతుంది అనేటటువంటిది గ్రహించండి. ఇక రాజకీయ నాయకులందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగాను,
అన్ని విధాల అభివృద్ధిని చెందేటటువంటి పరిస్థితిగాను చెప్పుకోవచ్చు. శత్రు బాధల నుంచి కానీ, లేదా మీకు సంబంధించినటువంటి మిత్రవర్గంలోనే ఉండేటటువంటి వ్యతిరేకుల నుంచి కానీ, అంటే స్వవర్గంలోనే మీకు ఉండేటటువంటి విధానంలో ప్రతిపక్షపరమైనటువంటి పాత్రను పోషించేటటువంటి వ్యక్తులు ఉంటారు కనుక, అటువంటి అవరోధాలు వచ్చినా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు చాలా సునాయాసంగా సిద్ధపడి ఉన్నాను, నాకు ఏం జరిగినా పర్వాలేదు అనేటటువంటి దానికి, యుద్ధానికి కూడా సిద్ధమే అనేటటువంటి విధంగా మీరు తయారవడం, మీరు పడే శ్రమకి మీరు కలిగించేటటువంటి ఆలోచన విధానానికి విశేషమైనటువంటి ప్రజాదరణ లభించడం వలన వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమి చెయ్యలేక మీకు దాసోహం అనేటటువంటి పరిస్థితిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆర్థికమైనటువంటి విషయాల నిమిత్తంగా డబ్బును మాత్రం మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. అలాగే కార్యకర్తలు మీకు సహకరిస్తారు కానీ అధికార వర్గం దగ్గర నుంచి కానీ, కొంతమంది కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఆ ధనాన్ని కొంత అధికంగా వెచ్చించేటటువంటి విధంగా మిమ్మల్ని పురుగొలపడం, తద్వారా వాళ్ళు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు పొందడం జరుగుతాయి. అలాగే వేరే పరమైనటువంటి విషయాల్లో, అంటే మీరు ఒక చోట ఉంటారు కానీ ఇంకొక చోట పోటీ చేయవలసినటువంటి పరిస్థితి, లేదా ఇంకో ప్రాంతానికి సంబంధించినటువంటి వారితోటో మీకు ఉండేటటువంటి అభిప్రాయాలని ఇమిడీకృతం చేసుకునేటటువంటి పని గురించో, ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీ ప్రభావం అనేటటువంటిది కనిపించడం, మీరు విజయాన్ని సాధించడం అనేటటువంటిది చాలా సునాయాసంగా జరిగిపోయేటటువంటి పరిస్థితిగా కూడా అధికంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే గురుబలం చదువు విషయం నిమిత్తంగా చాలా బలంగా కనిపిస్తుంది కనుక మధ్యమమైనటువంటి స్థితిలోనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం, గుర్తుకు రాదు. ఎన్నిసార్లు చదివినా సరే జ్ఞాపకం రావట్లేదని దాన్ని వదిలేసే పరిస్థితికి వస్తారు. కానీ ఒక్కసారి చదివినంత మాత్రం చేతనే గుర్తుండిపోవడానికి మనం ఏకసంతాగ్రహం కాదా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. మనం చదువుతున్నటువంటి సమయంలో మనం కూడా ఏకాగ్రంగాను దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఏకసంతాగ్రహాలు అవ్వడం పెద్దగా సమస్య ఏం కాదు. ఒకసారి చదివి మరీ ఆవృతం చేసుకుంటూ ఉంటే తరచూ దాన్ని చూసారా, ఆవు ఏ విధంగా అయితే ఆహారం తీసుకున్నటువంటి దాన్ని మళ్ళీ పునః తీసుకుని మళ్ళీ ఏ విధంగా అయితే పునరావృతం చేసుకుని మళ్ళీ నెవరేసుకుంటూ ఉంటుందో, అలాగా చేయడం వలన విశేషమైనటువంటి ధారణా శక్తి అనేటటువంటిది, విశేషమైనటువంటి మేధా సంపత్తి అనేటటువంటిది ప్రధానంగా విద్యార్థుల్లో కలగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా దృష్టి పెడితే చాలు, శ్రమిస్తే చాలు, ఎప్పటికప్పుడు మీ క్రమశిక్షణతో మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఒక అద్భుతమైనటువంటి సాధనకు, అద్భుతమైనటువంటి ఫలితాలను లభించడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి చాలా మంచి అవకాశాలు అనేటటువంటివి ఈ సమయంలో మీకు పరిపూర్తిగా లభ్యమవుతాయి. అందు గురించి ఏ విధమైనటువంటి సంశయం కానీ ఆలోచనలు కానీ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అయితే ప్రధానంగా ఈ రైతులకు సంబంధించినంత వరకు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వరకు మంచి దిగుబడి అనేటటువంటిది అందుతుంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి కూడా గిట్టుబాటు ధర అనేటటువంటిది లభ్యం అవడం, అలాగే కొన్ని రకాలైనటువంటి ప్రారంభంలో ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా సమసిపోవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కొంత ఆలస్యంగా తీర్చేటటువంటి పరిస్థితి ఉండడం, వచ్చినప్పటికీ ఆర్థికంగా రుణాలన్నింటినీ కూడా కొంత ఆలస్యమైనా సరే తీర్చేసేటటువంటి విధంగానే ఈ సంవత్సరం మీకు పంట అనేటటువంటిది, దిగుబడి అనేటటువంటిది లభ్యమవుతుంది. పాడి పరిశ్రమలకు సంబంధించినంత వరకు కానీ, మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి వారు కానీ, లేదు ఈ హెచరీస్ అనేటటువంటివి పెట్టుకున్న పౌల్ట్రీ ఫారంలు ఇలాంటివి ఏమైనా పెట్టుకునేటటువంటి వారికి అన్ని విధాలా కూడా సమృద్ధిదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి విధానాలు, కొత్త రకమైనటువంటి విధానంలో, అంటే మార్పు అనేటటువంటిది మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో అవతల వ్యక్తి కూడా మార్పు కోరుకునేటటువంటి దాన్ని స్వాగతించడానికి అన్ని విధాలా బాగుంటుంది కనుక కొత్త విధి విధానాలతోటి మొదట్లో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వాటి గురించి తెలుసుకోవడం గురించో, లేకపోతే వాటిని ఏ విధంగా వాడాలనేటటువంటి విషయాల గురించో ఏదో రకమైనటువంటి విధంగా కొంచెం ఇబ్బందులు కలిగినా వాటన్నింటినీ కూడా అధిగమించి మంచి లాభదాయకమైనటువంటి స్థితిగా చివరగా అనుకూలమైనటువంటి పరిస్థితిని సంతరించుకుంటారు అనడంలో అనుమానం లేదు. ఇక గృహిణుల గురించి చూసుకున్నట్లయితే పొదుపు విషయం నిమిత్తంగా కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ మంచి విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా, కుటుంబంలో మంచి ఆదరణ పొందినటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేటటువంటిది మీకు లభ్యమవుతుంది. ఆ మాటలకు పడిపోయో, లేకపోతే ఎవరో ఏదో అంటున్నారు అనేటటువంటి గొప్పలకు వెళ్ళిపోయో గనక మీరు గనక చేసినట్లయితే
దాని వలన ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవసరం వస్తుంది కనుక కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో మీకు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అన్ని విధాల అన్ని రకాలుగాను మీకు వారి యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా అందుతాయి. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానించవలసిన పని లేదు. అలాగే అక్టోబర్ నెల దగ్గర నుంచి ప్రారంభించుకుని సంవత్సరం చివరి దాకా అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వలన ప్రధానంగా ఇందాక చెప్పినట్లుగా ఈ నెలసరి సమయాల్లో కానీ గర్భ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొద్దిగా అత్యంత ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, ఆర్థికంగా పుష్టిగా ఉంటారు. ఇంట్లో మీకు నచ్చినటువంటి విధంగా మీకు అనుకున్నటువంటి విధంగా అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు విశేషమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అయితే అక్టోబర్ నెల లగాయతో మాత్రం కొంచెం జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. ఇక మూలా నక్షత్రం నిమిత్తంగా అంటే ఈ ధనుస్సు రాశిలో నక్షత్రాల్లో మూలా నక్షత్రంలో ఉండేటటువంటి వ్యక్తులు ప్రారంభంలో ఉండేటటువంటి 6 మాసాల కాలంలోనూ ప్రతి చిన్న విషయానికి కూడా పిల్లల విషయంలో అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో అవ్వచ్చు, ఉద్యోగపరమైనటువంటి విధి విధానాల్లో అవ్వచ్చు, ఆరోగ్య విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబంలో ఊహించినటువంటి సమస్యలు అనేటటువంటివి ఎదురవడం, ఆర్థికంగా ప్రధానంగా ఆరోగ్య విషయం నిమిత్తంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అందుగురించి సాధ్యమైనంత వరకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది తీసుకుని ఆరోగ్యం బాగున్నప్పుడే కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. అలాగే అధికారుల యొక్క శ్రమకు కొంచెం ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ కొత్తగా ఆలోచనలు కొత్త రకమైనటువంటి ప్రయోగాలు చేయడం కానీ జరుగుతాయి. దానివలన ఇబ్బందులు అధికమయ్యేటటువంటి పరిస్థితి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఇక పూర్వాషాఢ నక్షత్రం నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చులు అనేటటువంటివి రాసుకోవడం, ఆ రకంగానే ₹1 ఎక్కువైనా సరే దాన్ని ఖర్చు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం, అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చకుండా ఉండడం అనేటటువంటివి చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. వృత్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రాణింపు అనేటటువంటిది కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి కుటుంబ సభ్యుల నుంచి అవ్వచ్చు, బంధుమిత్రుల నుంచి అవ్వచ్చు, సమాజం నుంచి అవ్వచ్చు, అన్ని విధాలా కూడా అనుకూలత ఏర్పడుతుంది. మీరు ఒక పని చేస్తే మనకేదో చెప్తారు చూసారా, స్వామి కార్యము స్వకార్యము కూడా నెరవేరుతుంది అన్నట్లుగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో ఈ సంవత్సరం అనుమానం లేదు. విహారయాత్రలు చేస్తారు. శ్రమకు కావలసినటువంటి విధంగా, శ్రమకు తగినటువంటి విధంగా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారికి కూడా తగినటువంటి ప్రతిఫలము అనేటటువంటిది పరమేశ్వర అనుగ్రహం వలన పరిపూర్తిగా దక్కుతుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానించవలసినటువంటి పని లేదు. అలాగే మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు అయిన తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం ఈ యొక్క ధనస్సు రాశిలోకి వస్తుంది కనుక ధనస్సు రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ కుటుంబపరమైనటువంటి ఆస్తి తగాదాల విషయం నిమిత్తంగా కానీ కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం, ఖర్చుని నియంత్రించుకోవలసినటువంటి పరిస్థితి చాలా అధికంగా కనిపిస్తోంది. వృత్తిపరంగా రాణింపు అయితే బాగుంటుంది. అన్ని విధాల అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. అయితే లేనిపోని మాటలు పడవలసినటువంటివి, లేనిపోని సమస్యలు ఎదుర్కోవలసినటువంటి అవసరం ఆవశ్యకత, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా అశ్రద్ధ వహించడం, సంతానానికి సంబంధించినటువంటి విద్యా విధి విధానాల నిమిత్తంగా కొంచెం ఓర్పు లేక మనస్సు కొంచెం కష్టపెట్టుకునేటటువంటి విధంగా ఉండడం, ఆర్థిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొంచెం ఓర్పుగా నేర్పుగా వ్యవహరించినప్పటికీ లేనిపోని విషయాల నిమిత్తంగా మిమ్మల్ని తలదూర్చడం వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. మీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణ వస్తువులను కానీ కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి, బంధువుల నుంచి మిత్రుల నుంచి రాకపోకలు అధికమవడం అనేటటువంటివి, అలాగే విహారయాత్రలు చేయడం అనేటటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల అనుకూలత ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం, అలాగే గురు శని రాహువులకి కేతువుకి శాంతి ప్రక్రియాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే
ప్రధానంగా విష్ణు శివారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది ఎంత విశేషంగా చేస్తే అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా పురాతనమైన శివాలయంలో కానీ లేదా ఏదైనా సంబంధించినటువంటి విష్ణుమూర్తి దేవాలయంలో కానీ పువ్వులు కానీ పండ్లు కానీ వాటికి ఇవ్వడం, అలాగే దేవాలయానికి కావలసినటువంటి దీపారాధన సామాగ్రి ఇవ్వడం, ఈ రకమైనటువంటి పనులు చేయడం వలన, వృద్ధులకు అన్నదానాది కార్యక్రమాలు చేయడం వలన మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.